బొమ్మల కథలు. రంగాపురం అనే గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయం. ఈ సంవత్సరం రైతులందరూ పంటలు వేసి అవి పక్వానికొచ్చిన సందర్భంగా సంతోషపడుతూ ఉంటారు. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు సంభవించి అనుకోకుండా ఒక అర్ధరాత్రి సమయంలో విపరీతమైన గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. తెల్లవార్లు వర్షం ఆక్కుండానే పడుతూ ఉంది. ఉదయాన్నే లేచి చూస్తున్న రైతులకు గుండెల్లో దిగులు పట్టుకుంది. పంట పక్వానికి వచ్చిందన్న ఆనందం కొన్ని ఘడియలు కూడా నిలవలేదని అందరూ బాధపడుతున్నారు. తెల్లవారిన తర్వాత వర్షం అలా పడుతూనే ఉండగా రైతులు ఆ వర్షంలోనే పంట పొలాల దగ్గరకొచ్చి పంటను చూస్తారు. పంట నీటిలో సగం మునిగిపోయి ఉంటుంది. అది చూసిన రైతుల గుండెలు జారిపోతాయి. రైతులందరూ బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం పంట బాగా పండుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఈ అకాల వర్షం వల్ల పంట మొత్తం నాశనమైపోయింది అన్నాడు రామయ్య. అవును, నిన్ననే అందరం పంటను చూసి చాలా సంతోషపడ్డాం. మనం సంతోషంగా ఉండడం ఆ భగవంతుడికి నచ్చినట్టుగా లేదు. ఉన్నట్టుండి ఈ వర్షం కురిపించాడు అన్నాడు నాగయ్య. పంట చేతికొచ్చాక అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటూ ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ కల్లలైపోయాయి. రైతులలా బాధపడుతూ ఉండగా వారి దగ్గరికి ఆ ఊర్లో ఉండే రైతు కూలి గోపయ్య వస్తాడు. పంట పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. అయ్యా, బాధపడకండి. మనకి కీడునిచ్చాడంటే ఆ భగవంతుడు మనకు మరొక మేలును సిద్ధం చేస్తున్నాడు అని అర్థం. రైతు బాధపడితే భగవంతుడు ఓర్చుకోలేడు. తప్పక మనకు న్యాయం చేస్తాడు. దిగులు పడకండి. దిగులు పడకుండా ఎలా ఉండమంటావు? సమయం కాని సమయంలో ఈ వర్షం పడ్డం మన పంట నాశనం కోసమే. చేతికంది వస్తుందనుకున్న పంట ఇలా నీటి పాలైపోయింది. బాధకుండా ఎలా ఉంటాం? గోపయ్య చెప్పేదానిలో కూడా నిజం లేకపోలేదు. మనకింత నష్టం కలిగించిన భగవంతుడు తప్పక న్యాయం చేస్తాడు. భగవంతుడు మనకు న్యాయం చేసేలోపు మన బ్రతుకులు పూర్తిగా అన్యాయమైపోతాయేమో. అయ్యా, మీరు మరీ అంతలా దిగులు పడకండి. రైతు బాధపడితే దేశానికే అరిష్టం. అందరి ఆకలి తీర్చే రైతును ఆ భగవంతుడు ఆకలితో ఉంచడు. తప్పక మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది అని రైతులకు గోపయ్య ధైర్యం చెప్తాడు. కాని రైతులకు దిగులుగానే ఉంటుంది. చేసేదేం లేక పంటనలా నీటిలో వదిలేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అందరి ఇళ్లల్లో ఒకటే బాధ. చేతి కందిన పంట నీటి పాలైందని బాధపడుతూ ఉంటారు. 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంటుంది. ఊర్లో ఎటు చూసినా నీరే కనిపిస్తూ ఉంటుంది. గోపయ్య ఇంట్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. గోపయ్య భార్య రాధమ్మ ఒకరోజు సాయంత్రం వర్షం పడుతూ ఉండగా గోపయ్యతో ఇలా అంటుంది. ఏమండి, ఈ ఎడతెరిపి లేని వర్షం వల్ల మీరు పనికి వెళ్ళక ఇంట్లో పరిస్థితి రోజు రోజుకి కఠినంగా మారుతోంది. ఇంట్లోని నిత్యావసరాలు కొద్ది కొద్దిగా నిండుకుంటున్నాయి. ఇదే విధంగా వర్షం పడితే మనం పస్తులుండవలసి వస్తుంది. నిజమే, నాకు అర్థమవుతోంది. 3 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. వర్షం తగ్గితే గాని నేనే పనికి వెళ్ళలేని పరిస్థితి. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియక ఊళ్ళోని రైతులందరూ సతమతమవుతున్నారు. ఇలా అయితే మనకి ఆకలి కష్టాలు తప్పవండి. ఏదో ఒకటి చేసి ఇంట్లోకి తిండి గింజలు తీసుకురండి. లేదంటే మనం కూడా పస్తులుండాల్సి వస్తుంది. రాధమ్మ గోపయ్య మాట్లాడుకుంటూ ఉండగా వారి ఇంటి తలుపు ఎవరో కొడుతూ ఉంటారు. గోపయ్య వెళ్లి తలుపు తీస్తాడు. అక్కడ వర్షంలో ఒక వ్యక్తి పూర్తిగా తడిసిపోయి కనిపిస్తాడు. అప్పుడు గోపయ్య ఇలా అడుగుతాడు. ఎవరండి మీరు? ఇంత వర్షంలో ఇలా పూర్తిగా తడిసిపోయి వచ్చారు? నా పేరు నారాయణ. మాది తిరుమల. ఓ పని మీదుగా ఇటుగా వెళ్తూ వర్షం వల్ల తడిసి మీ ఆశ్రయం కోరి వచ్చాను. అది సరే, ముందు మీరు లోనికి రండి. ఇప్పటికే వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఉన్నారు. ఇంకా తడిస్తే ఆరోగ్యం పాడైపోతుంది అని గోపయ్య అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అతను లోపలికి రాగానే గోపయ్య అతనికి తుండిచ్చి ఒళ్ళు తుడుచుకోమంటాడు. తుడుచుకున్న తర్వాత అతనికి గోపయ్య తన బట్టలిచ్చి కట్టుకోమంటాడు. అతను బట్టలు కట్టుకుని పక్కన కూర్చుని గోపయ్యతో ఇలా అంటాడు. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే దేనికో బాధపడుతున్నట్టుగా ఉన్నారు. నా ముఖం చూడగానే మీకు నాలోని బాధ కనిపించింది. నిజంగా మీరు గొప్పవారు.
అది సరేగాని ఇంతకీ మీరు దేనికి బాధపడుతున్నారు? చూస్తున్నారుగా, సమయం కాని సమయంలో ఈ వాన ఇలా ఊరి మీద పడి మా ఊరి పంట పొలాల్ని మొత్తం నాశనం చేసేసింది. ఊళ్ళోని రైతులందరూ పంట పాడవడం వల్ల బాధలో ఉన్నారు. నా బాధ కూడా అదే. ఓహో, దానికా? ఇంతకీ మీకెంత పొలం ఉందేంటి? నాకు పొలం లేదండి. నేనొక రైతు కూలీని. ఊళ్ళో రైతుల పొలాల్లో పనిచేసి నా ఇల్లు గడుపుకుంటూ ఉంటాను. సరిపోయింది. ఎవరిదో పొలం నీట మునిగిపోతే మీరు బాధపడుతున్నారా? అలా అంటారేంటండి? నేను ప్రతిరోజు పనిచేసే పొలాలు నీటిలో మునిగి పాడైపోతే నాకు బాధ ఉండదా? అది నా సొంత పొలం అవ్వాల్సిన పనే ఉంది. రైతులు క్షేమంగా ఉంటేనే కదా అందరి వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. అలా అయినా సరే మీకు పని దొరుకుతుంది కదా. పంట మొత్తం పాడైపోతే నాకెలా పని దొరుకుతుంది? ఇప్పుడు ఆ పాడైపోయిన పంటను మొత్తం శుభ్రం చేయాలి కదా. తర్వాత మళ్ళీ కొత్త పంట వేయాలి కదా. అప్పుడు మీకు పని దొరుకుతుంది కదా. నేనా విధంగా సంపాదించుకోవాలనుకోవడం లేదు. నేను పనిచేసిన చోట పంటలు బాగా పండి రైతు ఆనందంతో నాకు జీతం ఇస్తే దాంతో నేను సంతోషంగా జీవిస్తాను. అంతేగాని వారు బాధపడుతూ ఇచ్చే జీతాన్ని నేను తీసుకోలేను. అటువంటి సంపాదన నాకొద్దు. బావుందయ్యా మీ పద్ధతి. ఏదో ఒక పనిచేసి ఇల్లు గడుపుకోవాలి కానీ వాళ్ళు బావుండాలి వీళ్ళు బావుండాలి అంటే మీరెలా బాగుపడతారు? ఒకరి బాధని సొమ్ము చేసుకోవడం నాకు నచ్చదు. సరే సరే, అలా కోపగించుకోకండి గాని నాదొక చిన్న విన్నపం. ఏమీ అనుకోరు కదా అడిగితే? భలేవారండి, నేనేమీ అనుకోను. ఏంటో చెప్పండి. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. వచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదు. ఈ వర్షంలో తడుస్తూ వచ్చాను కదా. బాగా అలసిపోయాను. బాగా ఆకలిగా ఉంది. ఈ పూటకి నా ఆకలి తీర్చి తెల్లవారి వరకు ఆశ్రయం కల్పిస్తే ఉదయాన్నే వెళ్ళిపోతాను. భలేవారండి, దానికే అంతలా ఆలోచించాలా? ఎదుటివారి ఆకలి తీర్చడం అనేది మాకు కలిగే గొప్ప అవకాశం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మాత్రమే మిన్న. ధనధాన్యాలు ఎన్ని దానం చేసినా ఆశ తీరదు. కాని అన్నదానం మాత్రమే ఎదుటివాడి కడుపు నింపి మనస్ఫూర్తిగా ఇక చాలు అనిపిస్తుంది. అటువంటి భాగ్యం మాకు దొరకడం మా అదృష్టం. మీరలా కూర్చోండి, మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను అని గోపయ్య రాధమ్మ దగ్గరకొచ్చి విషయం చెప్తాడు. రాధమ్మ ఇంట్లో పరిస్థితిని పరిశీలించి గోపయ్యతో ఇలా అంటుంది. ఏమండి, ఇంట్లో నిత్యావసరాలు నిండుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈ దాన ధర్మాలు అవసరమా? రేపటి రోజున ఏమవుతుందో అన్న బెంగతో నేనుంటే మీరున్న 4 గింజలు దానం చేయమంటున్నారు. రాధా, రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదే. ఈ రోజు మాత్రమే మన చేతిలో ఉంది. ఆకలితో నోరు తెరిచి అడిగిన వ్యక్తికి లేదని ఎలా చెప్పగలం? రేపటి రోజున ఏం జరుగుతుందో జరగనివ్వు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. నారు పోసిన దేవుడు నీరు పోయడా చెప్పు? వెళ్ళి వచ్చిన అతిథికి భోజనం ఏర్పాట్లు చెయ్యి అని చెప్తాడు. భర్త మాట కాదనిలేక రాధమ్మ ఉన్నదాన్లోనే అందరికీ సరిపెడుతుంది. భోజనం చేసి అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయాన్నే నారాయణ వెళ్తూ వెళ్తూ గోపయ్యతో ఇలా అంటాడు. గోపయ్య గారు, మీరు చేసిన సహాయానికి నేను మీకు చాలా రుణపడి ఉంటాను. మరి నేను సెలవు తీసుకుంటాను. ఇంకా వర్షం పడుతూనే ఉందండి. తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా. నేను వెళ్తే ఆ వర్షం అదే తగ్గుతుందిలేండి. సరేగాని రాత్రి మీరు నాకు చేసిన సహాయానికి నేను మీకు ధాన్యపు మూటనిస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. రాత్రి మీరు ఆకలి అంటే మీ ఆకలి తీర్చాం. దానికి మీరిలా తిరిగివ్వడం సరికాదు. దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. రాత్రి మీరు మీ భార్య మాట్లాడుకున్న మాటలు నేను విన్నానండి. నిత్యవసరాలు నిండుకున్న వేళ కూడా మీరు నా ఆకలి తీర్చారు. ఇదే విధంగా మీరు సహాయం కోరి వచ్చిన వారికి సేవ చెయ్యాలనే ఆకాంక్షతో దీన్ని మీకిస్తున్నాను. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా మీరు సహాయం చేయండి. ఇక మీదట మీరు చేయగలుగుతారు అని చెప్పి ఆ మూటని గోపయ్య చేతిలో పెట్టి నారాయణ వెళ్ళిపోతాడు. నారాయణ మాటలు గోపయ్యకు వేద వాక్కుల్లా వినిపిస్తాయి. ఏదో మంచి జరుగుతుందన్న ఆశాభావంతో గోపయ్య ఆ మూటను తీసుకుని ఇంట్లోపలికి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగిపోతుంది. అది చూసిన గోపయ్యకు నారాయణ మాటలు గుర్తుకొస్తాయి. నేను వెళ్తే వర్షం తగ్గిపోతుందని
నారాయణ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని రాధకు చెప్తాడు. ఏవండి, ఈ వర్షం చూసారా? అకస్మాత్తుగా ఆగిపోయింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇందాక నారాయణ గారు నేను వెళ్తే వర్షం అదే ఆగుతుంది అని అన్నారు. ఆయన వెళ్ళిన కాసేపటికి నిజంగానే వర్షం ఆగిపోయింది. ఆయన ఏదో తెలిసినట్టుగా చెప్పారు. అంతేకాదు, ఒక ధాన్యం మూటని కూడా మనకిచ్చారు. ఎవరికెటువంటి సహాయం కావాలన్నా చేయమని చెప్పారు. అవునా? పదండి, ఒకసారి ఆ మూటని విప్పి చూద్దాం. ఇద్దరూ లోపలికి వెళ్లి మూట విప్పి చూస్తారు. అందులో ఉన్నదాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మూటలో ధాన్యానికి బదులు బంగారు నాణేలుంటాయి. గోపయ్య బయటకొచ్చి నారాయణ కోసం వెతుకుతాడు. కాని ఎక్కడా కనిపించడు. ఇంటికొచ్చి తన భార్యతో ఇలా అంటాడు. రాత్రి మన ఇంటికి వర్షంలో వచ్చిన అదృష్ట వ్యక్తి ఎవరూ కాదే, సాక్షాత్తు ఆ నారాయణుడే మన ఊరి కష్టాల్ని చూసి కాపాడ్డానికి వచ్చాడు. అవునండి, ఆయన మాట్లాడిన విధానం చూస్తే అన్నీ తెలిసిన వ్యక్తిలా మాట్లాడారు. నిజమే, మనం కూడా ఆయన చెప్పినట్టే చేద్దాం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోమని ఆయన నాకు చెప్పారు. అకాల వర్షం వల్ల మన ఊరి రైతులందరూ చాలా నష్టపోయారు. వారందరికీ మన వంతు సహాయం తప్పక చేద్దాం. అప్పుడే నారాయణ మనకిచ్చిన దానికి మనం న్యాయం చేసిన వాళ్ళమవుతాం అని గోపయ్య జరిగిన విషయం మొత్తం ఊళ్ళోని రైతులకి చెప్తాడు. మన ఊరిని ఆదుకోడానికి సాక్షాత్తు ఆ నారాయణుడే వచ్చాడు అని ఊరందరికీ చెప్పి తన వంతు సాయంగా నష్టపోయిన రైతులకు సహాయం చేస్తాడు. తమ ఊరికి జరిగిన నష్టాన్ని సాక్షాత్తు ఆ నారాయణుడే వచ్చి తీర్చాడని ఊళ్ళో వాళ్ళందరూ నమ్ముతారు. మళ్లీ రైతులందరూ కొత్త పంట వేసి వ్యవసాయం ప్రారంభిస్తారు. గోపయ్య చేసిన సహాయానికి ఊరందరూ గోపయ్యను అభినందిస్తారు. గోపయ్య ఆ రోజు నుంచి ఎవరికీ ఎటువంటి సహాయం కావాలన్నా తన వంతు సాయంగా అందరికీ సాయం చేస్తూ. ఒక రాజ్యాన్ని వీరభద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యానికి చాలా దూరంగా అడవికి సమీపంలో ఉన్న ఒక పాత గుహలో రామయ్య, అతని భార్య సీతమ్మ నివసిస్తూ ఉండేవారు. వారికి పిల్లల్లేరు. వారు చాలా పేదవారు. రామయ్య అడవికి వెళ్లి ఎండు కట్టెలు కొట్టి తెచ్చి పక్క ఊర్లో అమ్మగా ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే వారిద్దరూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారికి తినడానికి సరైన తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా వారి మనసు మాత్రం చాలా స్వచ్ఛమైంది. ఎవరికీ ఎలాంటి అపకారం చేయకుండా తమ కష్టార్జితం మీద మాత్రమే బతుకుతూ ఎంతో సంతృప్తిగా ఉండేవారు. ఒకరోజు సాయంత్రం రామయ్య అడవి నుండి కట్టెలు కొట్టి తిరిగి గుహకొస్తాడు. బాగా అలసిపోయి ఉంటాడు. ఏవండి, ఈరోజు చాలా అలసిపోయినట్టున్నారు. ముఖమంతా చెమటలు పట్టి పాలిపోయింది. వెళ్ళి ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి. నేను వేడివేడిగా గంజి కాచి ఉంచాను, తాగుదోరుగాని. అవును సీత, ఈ రోజు అడవిలో ఎండు కట్టెలు దొరకడం చాలా కష్టమైపోయింది. చాలా దూరం నడవాల్సి వచ్చింది. అయినా దొరికిన ఆ కొద్దిపాటి కట్టెలను సంతలో అమ్మితే కేవలం 2 గుప్పిళ్ల బియ్యం మాత్రమే వచ్చాయి. మన దరిద్రం ఎప్పుడు తీరుతుందో ఏమో ఆ భగవంతుడికే తెలియాలి. దరిద్రమే ఉందండి అందులో. మనం ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోవడం లేదు కదా. మన కష్టార్జితంతో మనం బతుకుతున్నాం. ఎవర్నీ మోసం చేయడం లేదు, ఎవరి సొమ్ము ఆశించటం లేదు. ఇంతకు మించిన గొప్ప జీవితం ఏముంటుంది చెప్పండి? దేవుడు మనకి ఆరోగ్యకరమైన చేతులు, కాళ్ళు ఇచ్చాడు. కష్టపడి బతుకుదాం. మీరు వెళ్ళి కూర్చోండి, నేను గంజి తీసుకొస్తాను. రామయ్య గంజి తాగుతూ తన గుహ వంక చూస్తాడు. వర్షాకాలం దగ్గర పడుతూ ఉండడంతో గుహ పరిస్థితి అతనికి ఆందోళన కలిగిస్తుంది. చూసావా సీత, రాబోయేది వర్షాకాలం. ఈ గుహ అడుగు భాగమంతా ఎగుడుదిగుడుగా ఉంది. వర్షం వస్తే నీరంతా లోపలికొచ్చి మనం పడుకోవడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. నేలంతా బురదగా మారుతుంది. అవునండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వర్షాలు మొదలు కాకముందే ఈ గుహ అడుగు భాగాన్ని కాస్త తవ్వి సమానంగా చేసి మట్టిని గట్టిగా అలికితే బావుంటుంది. అప్పుడు నీరు లోపల నిలవకుండా బయటికి వెళ్ళిపోతుంది. మంచి ఆలోచన సీత. రేపు నేను అడవికి వెళ్ళను. ఇంట్లోనే ఉండి పార తీసుకుని గుహ నీళ్ళని చదును చేసే పని మొదలు పెడతాను. మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి కదా. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య పార తీసుకుని
గుహ లోపలి భాగంలో ఉన్న ఎత్తు ప్రదేశాల్ని తవ్వడం మొదలుపెడతాడు. మట్టి చాలా గట్టిగా ఉండడంతో అతనికి బాగా కష్టమవుతుంది. సీతమ్మ ఆ తవ్విన మట్టిని బుట్టలో ఎత్తి బయట పారబోస్తూ అతనికి సహాయం చేస్తూ ఉంటుంది. అమ్మో, ఈ మట్టి చాలా గట్టిగా ఉంది సీత. ఎన్నో ఏళ్లుగా ఎవ్వరూ ముట్టుకోని ప్రదేశం కదా, రాయిలాగా తయారైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి, మరీ అంత కష్టపడకండి. మనకెవ్వరి తొందర లేదు కదా, మెల్లగా చేసుకుందాం పర్వాలేదులే సీత, ఈ రోజుకి సగం పనైనా పూర్తి చేయాలి అంటూ రామయ్య పారతో గట్టిగా నేలమీద కొడతాడు. అకస్మాత్తుగా పార ఏదో లోహపు వస్తువుకి తగిలి టంగుమని పెద్ద శబ్దం వస్తుంది. రామయ్య చేతులకు గట్టిగా జలధరింపు పుడుతుంది. అబ్బా, పార దేనికో గట్టిగా తగిలింది సీత. బహుశా కింద ఏదైనా పెద్ద బండరాయి ఉండుంటుంది. జాగ్రత్తండి, చేతులకి దెబ్బ తగులుతుంది. కాస్త పక్కకు తవ్వి చూడండి. అప్పుడు రామయ్య ఆ శబ్దం వచ్చిన చోట చుట్టూ మెల్లగా తవ్వడం మొదలు పెడతాడు. అక్కడ రాయి కనబడదు, కాని ఒక పెద్ద ఇనప్పెట్టెలాంటిది కనబడుతుంది. దానికి బాగా తుప్పు పట్టి మట్టి అంటుకొని ఉంటుంది. రామయ్య ఆశ్చర్యంగా, సీత, ఇటు చూడు, ఇదొక పెద్ద ఇనపెట్టెలాగా ఉంది. దీనికి పెద్ద తాళం కూడా వేసుంది. దీనిమీద ఏదో రాజముద్ర లాంటి గుర్తు కూడా కనబడుతోంది. సీతమ్మ దగ్గరకొచ్చి ఆశ్చర్యంతో చూస్తూ, నిజమేనండి, చాలా పాతకాల పెట్టెలా ఉంది. ఇదిక్కడికెలా వచ్చింది? మన గుహ కింద ఎవరో దీన్ని పాతిపెట్టినట్టున్నారు. ఇద్దరం కలిసి దీన్ని బయటికి తీద్దాన్రా, చాలా బరువుగా ఉన్నట్టుంది. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి ఆ బరువైన పెట్టెను గుహ నీళ్ల నుండి బయటికి తీసి పక్కన పెడతారు. దానిమీదున్న మట్టిని శుభ్రం చేస్తారు. పెట్టెకున్న తాళం తుప్పు పట్టి ఉండడంతో రామయ్య పారతో గట్టిగా 2 దెబ్బలు కొట్టగానే ఆ తాళం విరిగిపోతుంది. రామయ్య మెల్లగా ఆ పెట్టె మూత తెరుస్తాడు. ఆ సమయంలో లోపల ఉన్న దృశ్యం చూసి ఇద్దరి కళ్ళు జిగేల్మంటాయి. పెట్టె నిండా స్వచ్ఛమైన బంగారు నాణేలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలతో పొదగబడిన ఆభరణాలు, రాజుల కాలం నాటి పచ్చల హారాలు ఉన్నాయి. ఆ చీకటి గుహలో ఆ నిధి వెలుగులు విరజిమ్ముతోంది. రామయ్య భయంతో, ఆశ్చర్యంతో వణికిపోతూ, సీత, ఇదంతా ఏంటే? ఇన్ని బంగారు నాణాలు, ఇంత పెద్ద నిధి! నా జీవితంలో ఇంత బంగారం కల్లో కూడా చూడలేదు. ఇవి మన దేశాన్ని పూర్వం పరిపాలించిన రాజుల నాటి నిధిలా ఉంది. చూడు, ఆ నాణేల మీద పాత రాజుల ముద్రలు కూడా ఉన్నాయి. సీతమ్మ చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటూ, బాబోయ్, ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తోందండి. ఇంతటి మహానిధి మన పేద గుహ కింద ఉండటమేంటి? ఇద్దరూ ఆ నిధిని చూస్తూ అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత రామయ్య మాట్లాడటం మొదలు పెడతాడు. సీత, చూసావా? ఈ ఒక్క పెట్టెలో ఉన్న నిధితో మన దరిద్రాన్ని శాశ్వతంగా పారద్రోలవచ్చు. మనం రాజుల్లాగా బతకవచ్చు. పెద్ద భవనం కట్టుకోవచ్చు. జీవితాంతం కష్టపడకుండా కూర్చొని తినచ్చు. సీతమ్మ చాలా దృఢమైన స్వరంతో, ఏమంటున్నారండి మీరు? ఆ మాటలు మీ నోటి వెంట ఎలా వస్తున్నాయి? ఇదంతా చూసి మీరు ఆశపడుతున్నారా? లేదు సీత, లేదు. నేను కేవలం ఒక సాధారణ మనిషికి కలిగే ఆలోచనను బయటపెట్టానంతే. నా మనసులో ఎలాంటి దురాశ లేదు. మనది కాని దాని గురించి మనం ఎప్పుడూ ఆశపడకూడదని నాకు బాగా తెలుసు. అవునండి, ఈ నిధి మనది కాదు. ఇది మన కష్టార్జితం అసలే కాదు. ఈ బంగారు నాణేల మీద ఉన్న ముద్రలు చూస్తుంటే ఇవి మన రాజ్యానికి చెందిన పాత ఆస్తులన్నీ స్పష్టంగా అర్థమవుతోంది. పూర్వం ఎప్పుడో యుద్ధాల సమయంలో రాజులు తమ నిధిని ఇలా గుహల్లో రహస్యంగా పాతిపెట్టి ఉండేవారట. కాబట్టి ఈ ఆస్తికి అసలైన హక్కుదారుడు మన ప్రస్తుత మహారాజుగారి. నీ ఆలోచన చాలా గొప్ప సీత. నువ్వు చెప్పింది 100కి 100 నిజం. ఈ నిధిని మనం తీసుకుంటే అది దొంగతనంతో సమానం. మన కష్టం కాని సొమ్మును తింటే అది మనకరగదు. దానివల్ల మనకు మనశ్శాంతి కరువవుతుంది. ప్రతి క్షణం ఎవరో వచ్చి పట్టుకుంటారేమో అన్న భయంతో బతకాలి. అటువంటి భయంతో కూడిన సంపద మనకక్కర్లేదు. మనకు నిద్రపట్టని రాత్రులొద్దండి. మన గంజినీళ్లు మనకు శ్రీరామరక్ష. ఈ ఉదయం నాకెంత ప్రశాంతత ఉందో నా జీవితాంతం అదే ప్రశాంతత కావాలి. నిజాయితీ అనేది మనం ధరించే అతి పెద్ద ఆభరణం.
ఈ బంగారు ఆభరణాలు దాని ముందు ఎందుకు పనికిరావు. వెంటనే మనం దీన్ని రాజుగారికి అప్పగిద్దాం. సరే సీత, నేనిప్పుడే ఈ పెట్టెని తీసుకుని రాజధానికి బయలుదేరుతాను. నేను కూడా మీతో పాటే వస్తానండి. ఇంత పెద్ద నిధిని మీరొక్కరే తీసుకెళ్ళడం సురక్షితం కాదు. ఇద్దరం కలిసెళ్ళి రాజుగారికి అప్పగించి మన బాధ్యతని పూర్తి చేద్దాం. మన మనసు తేలిక పడుతుంది. అలా వాళ్ళిద్దరూ ఆ ఇనప్పెట్టెను ఒక పాత గోని సంచిలో గట్టిగా మూటకట్టి ఒక వెదురు కర్రకు మధ్యలో వేలాడదీస్తారు. రామయ్య ముందువైపు, సీతమ్మ వెనకవైపు ఆ కర్రను భుజాలపై మోసుకుంటూ కాలినడకన రాజధాని నగరమైన ధర్మపురికి బయల్దేరతారు. అడవి మార్గం గుండా ఎండలో నడుస్తూ ఆ బరువైన పెట్టెను మోస్తూ చాలా కష్టపడతారు. అయినా వారి మనసులో ఒక మంచి పని చేస్తున్నామనే తృప్తి వారిని ముందుకు నడిపిస్తుంది. దారిలో ఒక గ్రామం వస్తుంది. అక్కడ వారొక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ ఊర్లో వడ్డీ వ్యాపారం చేసుకునే లోభి అయిన వీరయ్య వారిని గమనిస్తాడు. ఆ సంచిలోంచి ఒక బంగారు నాణం కింద పడి ఉండటాన్ని వీరయ్య చూస్తాడు. వీరయ్య ఆశ్చర్యంతో దురాశతో వారి వద్దకొచ్చి, ఏవయ్యా, మీ వేషధారణ చూస్తే కటిక పేదవారిలా ఉన్నారు, కాని మీ సంచిలో నుంచి బంగారు నాణేలు రాలుతున్నాయి. ఏంటి ఆ మూటలో ఏముంది? అయ్యా, ఇది మాకు దొరికిన పాతకాలపు నిధి. ఇందులో చాలా బంగారు నాణేలు, ఆభరణాలు ఉన్నాయి. ఇవి మహారాజు గారికి చెందవలసినవి. అందుకే ఆయనకు అప్పగించడానికి తీసుకెళ్తున్నాము. పిచ్చివాళ్లలారా, ఎవరైనా నిధి దొరికితే రహస్యంగా దాచుకుని సుఖపడతారు. కాని మీరు రాజుగారికివ్వడానికి వెళ్తున్నారా? రాజుగారి దగ్గర ఇప్పటికే బోల్డంత డబ్బుంది. ఒక పని చేయండి, ఆ నిధిని నాకిచ్చేయండి. దానికి బదులుగా నేను మీకు 10,000 రూపాయలిస్తాను. ఆ డబ్బుతో మీరు సుఖంగా మీ ఊళ్ళో బతకవచ్చు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. చూడు బాబయ్యా, నువ్వెంత డబ్బిచ్చినా ఈ నిధిని మేం నీకివ్వము. ఇది ధర్మం కాదు. ఇది రాజ్యానికి సంబంధించిన సొమ్ము. దీన్ని రాజుగారికే అప్పగించాలి. మాకు డబ్బు పిచ్చి లేదు. నిజాయితీగా బతకడమే మాకు ముఖ్యం. మా దారిన మమ్మల్ని పోనివ్వు. అప్పుడు వీరయ్య వారి నిజాయితీని చూసి ఆశ్చర్యపోయి ఏమీ అనలేక వెనుతిరుగుతాడు. రామయ్య, సీతమ్మ మళ్లీ తమ ప్రయాణం కొనసాగించి సాయంత్రానికి రాజధాని నగరానికి చేరుకుంటారు. నేరుగా మహారాజు కోట ద్వారం వద్దకు వెళ్తారు. కోట కాపలివాడు వారినాపి కోపంగా, ఏయ్, ఎవరు మీరు? ఎక్కడికెళ్తున్నారు? మీ వేషాలు చూస్తుంటే బిచ్చగాళ్లలా ఉన్నారు. ఇది మహారాజుగారి కోట. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. రామయ్య వినయంగా, అయ్యా, దయచేసి మమ్మల్ని మహారాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వండి. మేమొక ముఖ్యమైన విషయం గురించి మహారాజుగారికి తెలియచేయాలి. మా దగ్గర రాజ్యానికి సంబంధించిన ఒక అమూల్యమైన వస్తువుంది. దాన్ని స్వయంగా రాజుగారికే అప్పగించాలి. అదంతా కుదరదు. మీలాంటి వాళ్ళందర్నీ రాజుగారి దగ్గరికి పంపితే మా ఉద్యోగాలు ఊడతాయి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తారా, లేక మిమ్మల్ని జైల్లో వేయమంటారా? ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజ్య మంత్రి వీరభద్రుడు వారి సంభాషణను వింటాడు. పేదవారిగా ఉన్నవారి ముఖంలో ఒక విధమైన తేజస్సు, నిజాయితీ ఉండటం అతను గమనిస్తాడు. ఏంటక్కడ గొడవ? వారినెందుకు అడ్డుకుంటున్నారు? మంత్రుల వారికి నమస్కారం. అయ్యా, మాది పక్కనే ఉన్న అడవికి సమీపంలోని గుహ. ఆ గుహలో మాకు ఈ నిధి దొరికింది. ఇది రాజ్యానికి చెందవలసిందిగా భావించి మహారాజు గారికి అప్పగించడానికి ఎంతో దూరం నుండి నడిచి వచ్చాము. దయచేసి మమ్మల్ని మహారాజు గారి వద్దకు తీసుకువెళ్ళండి. మంత్రి వారి మాటలకు ఆశ్చర్యపడి, నిధి దొరికితే ఎవరైనా తీసుకొచ్చిస్తారా? మీరు నిజమే చెప్తున్నారా? సరే, నా వెంట రండి. మహారాజుగారు నిండు కొలువులో ఉన్నారు. అలా చెప్పి మంత్రివారిని మహారాజు సభకు తీసుకువెళ్తాడు. సభలో ఉన్న వారంతా వీరి వేషధారణ చూసి ఆశ్చర్యపోతారు. రామయ్య, సీతమ్మ ఆ బరువైన పెట్టెను సభ మధ్యలో దించి మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మహారాజా, ఈ దంపతులు అడవి సమీపంలో ఉంటారట. వీరికేదో నిధి దొరికిందట. దాన్ని మీకు అప్పగించడానికి వచ్చారు. ఏమిటి? నిధి దొరికిందా? ఆ పెట్టెను తెరవండి అనగానే భటులా పెట్టె మూతను పూర్తిగా తెరిచి చూపిస్తారు. సభలో ఉన్నవారంతా ఆ నిధి వెలుగులు చూసి మంత్రముగ్ధులవుతారు. అది చూసి మహారాజు ఆశ్చర్యపోతాడు. ఓహో, ఇది మా తాత ముత్తాతల కాలం నాటి నిధి. ఎన్నో ఏళ్ల క్రితం పరాయి రాజుల దండయాత్ర సమయంలో
ఈ నిధిని ఎక్కడో దాచిపెట్టారని చరిత్రలో చదివాను. ఇన్ని సంవత్సరాలకు ఇది మీకు దొరికిందన్నమాట. అని మహారాజు రామయ్య వైపు తిరిగి ప్రశ్నార్థకమైన ముఖంతో చూస్తాడు. ఏమయ్యా, నీకీ నిధి దొరికినప్పుడు దీన్ని నీ దగ్గరే ఉంచుకోవాలని ఎందుకనిపించలేదు? ఇదెంత పెద్ద నిధంటే దీన్నమ్ముకొని నువ్వు నీ తరతరాలు ఎంతో విలాసవంతమైన జీవితం గడపవచ్చు. ఎవ్వరూ నిన్ను పట్టుకునేవారు కూడా లేరు. అయినా దీన్ని తీసుకొని నా దగ్గరికెందుకొచ్చావు? నీకాశ లేదా? రామయ్య ఎంతో వినమ్రతతో, ప్రభూ, ఆశలేని మనిషి ఈ సృష్టిలో ఉండడు. కాని ఆ ఆశ ధర్మబద్ధమైనదిగా ఉండాలి. మా కష్టంతో మేం పండించుకున్న పంటను నేను కొట్టుకొచ్చిన కట్టెలనమ్మగా వచ్చిన డబ్బు అయితే మేం సంతోషంగా అనుభవించేవాళ్లం. కానీ ఈ నిధి మా కష్టార్జితం కాదు. ఇదెవర్దో, దానికి వారే హక్కుదారులు. అవును మహారాజా, మా పెద్దలు మాకొక మాట చెప్పారు. పరుల సొమ్ము పాము వంటిది, అది ఎప్పటికైనా మనల్ని కాటేయక మానదు అని. ఈ నిధి మీద ఉన్న ముద్రలు చూసి ఇవి రాజ్యానికి చెందినవని మేం అర్థం చేసుకున్నాం. రాజ్యానికి చెందిన సొమ్మును మేం తీసుకుంటే అది మేము మా కన్నతల్లి లాంటి ఈ భూమికి ద్రోహం చేసినట్టే. నిజాయితీగా బతకడమే మేం నేర్చుకున్న అతి పెద్ద విద్య. అందుకే దీన్ని మీకు అప్పగించడానికొచ్చాం. దయచేసి దీన్ని స్వీకరించి రాజ్యంలో ప్రజల మేలు కోసం ఉపయోగించండి. అప్పుడు రామయ్య సీతమ్మల మాటలకు మహారాజు ఎంతో చలించిపోతాడు. వారి ముఖంలో కనిపిస్తున్న నిజాయితీ, ధర్మ నిరతి చూసి ఆయన చేతులు జోడించి నమస్కరిస్తాడు. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు. ఒక మహారాజు ఒక పేదవాడికి నమస్కరించడం చూసి నిశ్చేష్టులవుతారు. మంత్రులారా, సభాసదుల్లారా, చూశారా ఈ దంపతుల్ని? వీరు కట్టుకోడానికి సరైన బట్టల్లేని పేదవారు కావచ్చు. కాని గుణంలో, నిజాయితీలో నాకంటే, మీ అందరికంటే అత్యంత ధనవంతులు. ఎవరైనా సరే కింద పడిన ఒక చిన్న నాణెం తమ జేబులో వేసుకునే ఈ రోజుల్లో ఇంత పెద్ద మహానిధిని కళ్ల ముందు చూసి కూడా ఏమాత్రం చెలించని వీరి నిజాయితీని వెలకట్లేము. ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే నాకు సైన్యం, సంపద మాత్రమే ఉంటే సరిపోదు. ఇలాంటి నిజాయితీ గల పౌరులున్నప్పుడే రాజ్యం నిజంగా బాగుపడుతుంది అని చెప్పి మహారాజు తన సింహాసనం దిగి రామయ్య దంపతుల వద్దకొస్తాడు. రామయ్య, సీతమ్మ, మీ నిజాయితీ, మీ ధర్మబుద్ధి నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. మీరు తీసుకొచ్చిన ఈ నిధి కన్నా మీరే ఈ రాజ్యానికి దొరికిన అసలైన నిధి. గుహల్లో నివసిస్తూ కష్టాలు పడుతూ కూడా ధర్మాన్ని తప్పని మీలాంటి వారు ఇకపై అలా కష్టపడకూడదు. నేను రాజుగా మీకొక బహుమానం ఇస్తున్నాను. మంత్రివర్య, వెంటనే రాజధాని నగరంలో అన్ని వసతులు ఉన్న ఒక పెద్ద భవనాన్ని వీరికి బహుమతిగా ఇవ్వండి. వీరి జీవితాంతం వీరికి ఎలాంటి కష్టం రాకుండా నెలకు సరిపడా జీవన భృతిని రాజ ఖజానా నుండి అందించండి. అంతేకాదు, రామయ్య లాంటి నిజాయితీ గల వ్యక్తి మన రాజ్యంలో ఏదో ఒక ముఖ్యమైన స్థానంలో ఉండాలి. నేటి నుండి రామయ్యను మన రాజకోశాగారానికి గౌరవ అధికారిగా నియమిస్తున్నాను. ఎందుకంటే ఇంతటి నిజాయితీపరుడి చేతుల్లో మన ఖజానా ఎంతో సురక్షితంగా ఉంటుంది. రామయ్య కన్నీటితో, మహారాజా, మీ దయకు ఎంతో కృతజ్ఞతలు. మేమేదో బహుమానం ఆశించి ఈ పని చేయలేదు. మా బాధ్యతను మాత్రమే నెరవేర్చాము. నాకు తెలుసు రామయ్య, మీరు దేనిని ఆశించలేదని. కాని ధర్మాన్ని రక్షించేవారిని రక్షించవలసిన బాధ్యత రాజుగా నాపై ఉంది. మీరు నా బహుమానాన్ని కాదనకూడదు. సభలోని వారంతా కరతాళ ధ్వనులతో రామయ్య, సీతమ్మల్ను అభినందిస్తారు. రాజుగారు వారికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలు చేసి వారి కోసం కేటాయించిన భవనానికి పంపిస్తారు. తమ నిజాయితీకి ఇంతటి గొప్ప గుర్తింపు లభించినందుకు ఆ పేద దంపతులు ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత వారు రాజుగారిచ్చిన భవనంలో సుఖంగా జీవిస్తూ తమకొచ్చే జీవన భృతిలో కొంత భాగాన్ని ఇతర పేదవారికి దానం చేస్తూ జీవితాంతం ధర్మబద్ధంగా, ఆదర్శంగా జీవిస్తారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజాయితీకి ఎప్పటికైనా తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. తాత్కాలిక లాభాల కోసం దురాశ పడకుండా ధర్మంగా ఉంటే అదే మనకు శాశ్వతమైన కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. నిజాయితీ మనిషికి అతి పెద్ద ఆభరణం.